సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. చూస్తారండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీ చెవి విప్పుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపో నీవు, నీ హృదయం వాటిని భద్రం చేసుకును. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని నింపుకుంటామో, యవన బిడ్డలు వారి యొక్క పూర్తి శరీరానికి, ఆత్మకి గొప్ప రక్షణ కవచాన్ని వేసుకుంటారు. అప్పుడు చూసే కళ్ళు, మాట్లాడే పెదాలు, ఆలోచించే హృదయము, ఈ బుర్ర, ఇవన్నీ కూడా మన కాళ్ళు చేసిన దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ లోకం ప్రభావం మన మీద పనిచేయదు. ఎందుకంటే ఆల్రెడీ మన మీద దేవుని ప్రభావం ఉన్నప్పుడు లోకం ప్రభావం పనిచేయదండి. ఎందుకంటే లోకం శక్తి దేవుని అంత, లోకం శక్తి ఇంతే, దేవుని శక్తి మహాప్రభావము కలిగిన దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి యవన వయసులో నుంచే దేవుని వాక్యం ఆ రీతిగా అంతభూషణంగా ధరించుకొని హృదయంలో బాగా నింపుకోవాలి. మరి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే యవన బిడ్డలు మీరు బాగా బైబిల్ని చదవండి, బైబిల్ని బాగా చదవండి. రెండవదిగా ప్రార్థన బాగా చేయండి. ఈ రెండు బాగా చేయండి, మంచి అవకాశం ఈ టైం వల్ల తిరిగి రాదు. అందుకని లోకంలో ఒక్క రోజు పోయినా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పండి, తిరిగి రాదు. డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చేమో, కానీ ఒక రోజు పోయినా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం, అందుకని ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయము అలాగని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డల ఆ రీతిగా సమయాన్ని బాగా వినియోగించుకోండి. మరి నా జీవితంలో కూడా యవన వయసులో పాస్టర్ గారు ఒకటే మాట చెప్పేవారు, సమ్మర్ హాలిడేస్ వచ్చినా మిగతా రోజుల్లో కూడా మరి డానీలు వాక్యం బాగా చదువు, ప్రార్థన బాగా చేయి, ఇదే మాటలు నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. మరి వారు అదైతే జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా నాకు బాగా ఎక్కిపోయినాయి ఆ మాటలన్నీ. అలాగే నాకు కూడా దేవుని పట్ల ఆసక్తి కనుక బాగా దేవుల్లో యవనప్రాయం నుంచే బలపడ్డాను. కాబట్టి దేవుని సంగమం ఈ విధానంలో దేవుల్లో మనం చక్కగా ముందుకి వెళ్ళాలండి. ఇంకా అన్ని విషయాల్లో మన యవన బిడ్డలు బహుగా వర్ధిల్లాలి. మరి రెండవదిగా మనం చూస్తే ఈ లోకంలో మరి యవనస్తులు వారు చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చాలి. ఏంటండి? దేవుని యొక్క ఆలోచనని నెరవేర్చాలి. దేవుని ఆలోచన నెరవేర్చడం అంటే ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయడం. అందుకనే దేవుడి లోకంలో 10 కమాండ్మెంట్స్ పదాజ్ఞలు ఇచ్చారు. అలాగే మొత్తం దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ రూపంలో 66 పుస్తకాలనే గొప్ప మెట్లు ఆ పరలోక రాజ్యానికి దారి అని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ నందు 66 బుక్స్ కూడా దీస్ ఆర్ ది గ్రేట్ స్టెప్స్ టు హెవెన్. కాబట్టి ఈ 66 పుస్తకాలు కూడా మరి దేవుని యొక్క వాక్యమే. కాబట్టి యవన బిడ్డలు దేవుని వాక్యం ప్రకారము నడుచుకోవాలి, దేవుని వాక్యం చెప్పినట్టు చేయాలి. అయితే ఈ లోకంలో మనకి సాధారణంగా జనరల్గా ఆలోచిస్తే యవన వయసులో మనకి రక్తం కూడా బాగా ఉడుకు రక్తం ఉంటుంది, మంచి జోష్ ఉంటుంది, మంచి స్పీడ్ ఉంటుంది. ఎవరి మాట కూడా వెంటనే లెక్క చేసే విధానం ఉండదు. నువ్వు చెప్పేది ఏంటి అని అంటారు. ఏదైనప్పటికీ ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని విషయంలో మనము దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా ఉంటే కనుక తప్పకుండా దేవుని యొక్క వాక్యమే మన మీద నిలబడి చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యెహోషువ తన జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రకారము తాను నడిపించబడ్డాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తన హృదయంలో నింపుకున్నాడు కనుక దేవుని వాక్యమే తనని నిలబడి చేసిందండి. The word of God led Joshua very strongly. అయితే ఆయన శత్రువులు ఎంతో బలంగా ఉన్నారు. శత్రువులు చూస్తే రాను తెలిపిన వాళ్ళు ఉన్నారు. అనుభవంలోను, శక్తిలోను, జ్ఞానంలోను చాలా గొప్పగా ఉన్నారు. కానీ యెహోషువ ఒకటే మాట ఉన్నాడు, ప్రభా నీవు అందరికంటే సర్వోన్నతుడు కదా, నీవు ఏమైనా చేయగలవు కదా, నీ శక్తి నాకు కావాలి,
నీ వాక్యం ఎంతో బలమైనది, మీరు చేసిన వాగ్దానం నాకు చాలు అనుకుని ముందుకు సాగలేదు. అంతే దేవుడు గొప్ప శక్తినిచ్చి మరి యెహోషువ మరి నాకు యవనస్తులైన కాలేబు కూడా జత చేయబడి వారు దేవుని ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క సూర్యుడు చంద్రుడు కూడా నిలిచిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ప్రకృతిని కూడా శాసించే గొప్ప శక్తిని వారు పొందుతున్నారు. ఎందుకు ఇంత గొప్ప ప్రభావం పొందుతున్నారంటే దేవుని వాక్యానికి వారు లోబడ్డారు కనుక దేవుని కార్యానికి అక్కడ చోటు ఉందండి. ఎక్కడైతే దేవుని వాక్యంలో విధేయత ఉంటుందో అక్కడ దేవుని కార్యానికి చోటు ఉంటారు. ఇజ్రాయిల్ దేశం మనం చూస్తే ఇజ్రాయిల్లో యేసుక్రీస్తు వారిని అంగీకరించి అనేక మంది యూదులు మరి ప్రభువు వారి రక్షణ పొందుకొని మరి క్రైస్తవులుగా మారి దేవుని వాక్యం అంతా కూడా మరి వారు చదివి ఏం చేశారంటే వారి బిడ్డలకు ఒక మాట చెప్పారు, ఈ వాక్యం అన్నిటికంటే గొప్పది, ఈ వాక్యం అన్నిటికంటే విలువైనది, ఈ వాక్యమే మీకు జ్ఞానం ఇస్తారని చెప్పారంట. అందుకనే ఇజ్రాయెల్ జనాన్ని చూస్తే అండి యవనస్తుల్ని వారు మంచి నాలెడ్జ్ కలిగిన వారు, అంటే మంచి జ్ఞానం కలిగిన వారు, వారు ఏది కనిపెట్టినా చాలా ప్రత్యేకంగా ఉంటారు. అందుకని రోజున ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప ఆలోచనగా వారు ఏం చేశారంటే అగ్రికల్చర్లో, వ్యవసాయంలో వారికి అసలు మనకున్న నదులు కూడా ఉండవు. ఇజ్రాయెల్ దేశంలో మీరు చూస్తే తీరా ఉన్నదేమో ఉప్పు సముద్రం, ఇంకో సముద్రం మీద ఒక ఉందంటే. అయితే వారు పంటలు ఎలా పండిస్తారో తెలుసా అండి, వారు డ్రిప్ ఇరిగేషన్ అని ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. అంటే ఏం లేదు, చాలా సింపుల్గా వారు మొక్కలు వేసినప్పుడు లేదా పంటలు వేసినప్పుడు పొలంలో ఇంత మరి గ్యాప్ ఇచ్చి, ఇంత స్థలము గ్యాప్ ఇచ్చి మొక్కలు కానీ ఆ పంటలు కానీ నాటి ఏం చేస్తారంటే వాటి మీద ఒక పైపు పెడతారు అన్నమాట. పైపు పెట్టి ఏం చేస్తారో తెలుసా, నీరు ఎక్కువ లేదు కదా, కరెక్ట్గా మొక్క దగ్గరే ఆ పైపుకి కన్నం పెడతారు. అప్పుడు నీరేమవుతుంది, వచ్చి కరెక్ట్గా మొక్క మీద పడతారు. అది కూడా చుక్కలు చుక్కలుగా పడతారు. ఆలోచించారా, సముద్రమైన నీరైతే వాటికి లేదు, కానీ కొదువుగా ఉన్న నీరుని జాగ్రత్తగా వేస్ట్ అవ్వకుండా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి నీరు వేస్ట్ అవ్వదు, నీరు చక్కగా మొక్కకి మరి తగిలి వేరు లోపలికి వెళ్ళిపోయి చక్కగా మొక్క ఎదుగుతారు. అలాగే మంచి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అలాగే మిలిటరీ విషయంలో కూడా ఈరోజు ఇండియాకు కూడా మరి యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ కంట్రీయే భరిస్తారు. మరి మన కంట్రీ కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడతాం, డిపెండ్ అవుతాం. ఎందుకు, వారికి జ్ఞానం అంతా గొప్పది. అందుకని వారి యొక్క జ్ఞానం కలిగిన ఆ విమానాల ద్వారా వారి శత్రువులను కూడా ఎంత బలంగా ధీటుగా ఎదుర్కొంటారు. అందుకని దేవుడు ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, వారి అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానం వారికి ఇచ్చారు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకసారి ఒక టీవీ యాంకర్ వారిని అడిగినప్పుడు యవనస్తుల్ని, ఇంత జ్ఞానం ఎక్కడగా మీకు ఎవరిచ్చారు, మీరు చాలా గొప్పలు కదా అంటే, ఒక ఎవరు ఇక 25 years ఉంటే తన అంటున్నాడు, మీరు గొప్ప అంటున్నారు బాగానే ఉంది, కానీ అది మొట్టమొదటిగా మన దేవుడికే చెల్లుదని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఆ వాక్యం మనం ఎంతగానో అందుతుంది. ఆ వాక్యం మనం చదవగా మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి, నూతనమైన శక్తి వచ్చిందండి. అదే మాకు వచ్చిన జ్ఞానం, అది దేవుడిచ్చిన జ్ఞానం అని దేవుని మొట్టమొదటిగా మహింపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఇస్తేనే మేము పొందుకున్నాం. అయితే మేము కూడా జాగ్రత్తగా ఉన్న జ్ఞానం కలిగి ప్రవర్తించుకుంటామని చెప్పారు. సరే, దేవుని వాక్యం ద్వారా విధేయత కలిగి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని సంస్థలు ఎవరి పెట్టిన రీతిగా మనం బాగా ప్రోత్సహించాలి. మూడవదిగా మనం చూస్తే మరి ఈ లోకములో మరి దేవుని వాక్యం కూడా చక్కటి మాటలు మనకి తెలియజేస్తుంది. 2 తిమోతి పత్రిక చూద్దామండి. మరి సమయంలో 2 తిమోతి పత్రిక చూద్దాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చాలండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును, కానీ పిరిగితనము గల ఆత్మ నీలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చివరిగా మనం చూస్తే
యవనస్తులు ఈ లోకములో జయించే వారిగా ఉన్నారు. మూడవదిగా చూస్తే ఏంటంటే యవనస్తులు లోకములో జయించే వారిగా ఉన్నారు. యూత్ ఆర్ ద విక్టర్స్. యూత్ ఆర్ ద విక్టర్స్. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఏం చెప్పారంటే, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకి ఇచ్చారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతి ఎవరంటే, ఏ వయసు వాడు తిమోతి చెప్పండి. బైబిల్లో తిమోతి వయసు ఎంత? ఏ వయసులో ఉన్నాడు తిమోతి? పౌలు గారు మాట్లాడినారు. ఎవరికైనా తెలుసా? గట్టిగా చెప్పండి సిస్టర్. కరెక్ట్, యవన వయసులో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యవ్వనుడైన తిమోతికి పౌలు గారు ఈ వాక్యాన్ని చెప్పారు. తిమోతి కూడా తన జీవితంలో మరి సహజంగానే కలిగే యవనించల వల్ల మరి ప్రేరేపించబడ్డాడు. సహజమే. మరి శరీరంలో ఉన్నంత కాలము